బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ ఉదయం నుండి చాలా బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు. చాలామంది ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉండవచ్చు. ఎందుచేతనగా ఎర్లీ మార్నింగ్ సర్వీసెస్కు కొద్దిమంది వెళ్ళి ఉంటారు, మామూలు ఆరాధనకు వెళ్ళి ఉంటారు. 40 దినాలు కొద్దిమంది యథార్థంగా ఉపవాసం ఉండి ఉంటారు. ఈరోజు మంచిగా భోజనం చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ప్రియులరా, నేను మనవి చేసేది, మనం ఏది చేసినా ప్రభు వారిని మహింపరచాలి. ఆచారముగా అలవాటుగా ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు రక్షింపబడిన నాటి నుండి ప్రభు వారిని స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. ప్రత్యేకముగా నీ కొరకు ఆయన మరణించారు. ఆయన మరణము నీకు జీవాన్ని ప్రసాదించింది. ఆయన పునరుద్ధానము నిన్ను ఒక ఉన్నతమైన అనుభవంలోనికి తీసుకుని వెళుతుంది. అదే పౌలు గారు చెప్పారు, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ ఎ డంగ్. నాకున్న సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకొని వచ్చున్నా. జస్ట్ టు నో ద పవర్ ఆఫ్ హిజ్ రిజరెక్షన్, ఆయన పునరుద్ధాన శక్తి. కాబట్టి ఈ పునరుద్ధానంలో ఉన్న విశేషాలు కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పునరుద్ధానము అనే మాట మనము దీర్ఘంగా ఆలోచించాలి. ఈ విషయాలు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి, అటు ఇటు మాత్రం తిరగవద్దు. నేను అసలు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాటను విందాం. ప్రథముడా మరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి, నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి ధూపం. నీ భజనమే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి ధూపం. భజింతుము నిను జగదీశ శ్రీయేసమా. పాటలు విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల సమయంలో మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకిచ్చిన అవకాశం కొరకై వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుని యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల మూలంగా మీరు మాకిచ్చిన ఈ విజయ అనుభవం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి మాకిచ్చిన పరలోక నిరీక్షణ కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం నాయనా. ఎంతమంది అనుభవంలోనికి వచ్చారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు స్వామి. అనేక మంది శ్రేష్టమైన భక్తులు టీవీలో మాట్లాడుతున్నారు, రేడియోలో మాట్లాడుతున్నారు, సభలలో మాట్లాడుతున్నారు. ఇంతగా వాక్యము చెప్పబడుతున్నప్పుడు కూడా ఇంకా మారు మనసు పొందకుండా హృదయాన్ని కాఠిన్యం చేసుకున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పునరుద్ధాన అనుభవంలోనికి
వారు కూడా రావడానికి సహాయపడమని అడుగుతున్నాం ప్రభువా. మరి ఒకసారి చేరువచ్చిన ప్రియులందరినీ నిండారుగా దీవించుమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం. పునరుద్ధానాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పునరుద్ధానము అనే మాట మనం ఆలోచించినప్పుడు నెంబర్ 1 నేషనల్ రిజరెక్షన్, జాతీయ పునరుద్ధానము అనే మాటను మనం ఆలోచించాలి. జాతీయ పునరుద్ధానము అనే మాట నేను ఎప్పుడైతే చెప్పానో నా యొక్క ఉద్దేశము ఇశ్రాయేలీల యొక్క జీవితంలో అనుగ్రహించబడిన పునరుద్ధాన అనుభవం. దానికి ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ వారు నాతో కలిసి చూడండి. హోషియా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనను చీల్చివేసెను, ఆయనే మనను స్వస్థపరచును, ఆయన మనను కొట్టెను, ఆయనే మనను బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చి రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియులరా, దేవుడు అబ్రహాము ద్వారా ఈ జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఆ జనాంగాన్ని ఎంతగానో దీవించాడు. దేవుడు ప్రేమించిన జనాంగమైన ఈ ప్రజలు 2 విషయాలలో తప్పిపోయారు. ఒకటి వ్యభిచారం, రెండవది విగ్రహారాధన. తద్వారా దేవుని యొక్క ఉగ్రతకు వారు గురి అయినట్లుగా చూస్తాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దాట్, దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా జీవించడం ద్వారా కొన్ని వందల సంవత్సరాలు వారు బానిసలుగా ఉండవలసి వచ్చింది. వారి బానిసత్వం నుంచి ఆ ప్రియ ప్రభు వారిని విడిపించాడు అండి. 1948వ సంవత్సరం మే నెలలో వారికి స్వాతంత్ర్యం వచ్చినట్లుగా మనం చూస్తాం. నేషనల్ రిజరెక్షన్, వారి యొక్క జీవితాలలో జాతీయ పునరుద్ధాన దినం. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి పునరుద్ధాన అనుభవం కావాలి. పాపపు దాస్యము నుండి నీతి జీవితంలోనికి రావాలి అని దేవుని యొక్క వాక్యం పదే పదే సెలవిస్తోంది. దాన్ని మనం ఏమంటామో అనగా ద స్పిరిచువల్ రిజరెక్షన్, ఆధ్యాత్మిక పునరుద్ధానం. మారు మనసు తదుపరి ఈ ఆధ్యాత్మిక పునరుద్ధాన అనుభవంలోనికి వస్తాం. అదే పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. బైబిల్ను వారు నాతో కలిసి చూడండి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ చెప్పబడిన మాట, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. యేసు ప్రభువు వారు మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో బలియాగం చేశారు. ఆయన మరణించారు. ఆయన మరణంతో సమాప్తం కాలే విషయాలు. ఆయన మరణించారు. ఆయన మరణంతో విషయాలు సమాప్తం కాలే. ఆయన లేచి ఆయన సజీవునిగా లేచారు. మనమైతే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా యేసు ప్రభు వారితో మనను బ్రతికించారు. దేవుని నామానికి స్తోత్రం. ఒకనాడు పాపమునకు దాసులమైతిమి, ఈనాడు నీతికి దాసులమయ్యాం. తద్వారా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. స్పిరిచువల్ రిజరెక్షన్, ఆధ్యాత్మిక పునరుద్ధానం ప్రతి విశ్వాస జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నా. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, ప్రియ యవనస్తులారా, మానవుడు అపరాధముల చేత పాపముల చేత
చచ్చిన బ్రతుకులో ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకు మీ ఇంటిలో అశాంతి, అసమాధానం? మీరు పెళ్లి రోజున మేము అసమాధానంగా ఉంటామో, అశాంతిగా ఉంటామో, ఎప్పుడు చూసినా దెబ్బలాడతామని ప్రమాణం చేశారా? మీరు ప్రమాణం చేసినప్పుడు ఎంతో నియమతో నిబద్ధతతో ప్రమాణం చేశారే. మీరు ప్రమాణం చేసినప్పుడు ఎంతో పట్టుదలతో ప్రమాణం చేశారే. సంసార జీవితంలో కొన్ని దినాలు జరగగానే ఎందుకు మీ జీవితాలలో ఇటువంటి అశాంతి, అసమాధానం? ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అంకుల్, నేను అనుకోలేదు, ఆయన త్రాగుతూ ఇంటికి వస్తాడు, ఆయన వచ్చిన వెంటనే తిడతాడు, కొడతాడు, సరైన నెమ్మది లేదు అన్న పాపలు నేను ఎరుగుదును. నా ప్రియ బిడ్డలారా, ఆధ్యాత్మిక పునరుద్ధాన అనుభవంలోనికి రావాలి అని మనవి చేస్తున్నాను. ద నేషనల్ రిజరెక్షన్ నెంబర్ 1. నెంబర్ 2, ద స్పిరిచువల్ రిజరెక్షన్, ఆధ్యాత్మిక పునరుద్ధానం. మూడవది ఏమిటి అనగా ద ఫిజికల్ రిజరెక్షన్, భౌతిక పునరుద్ధానం. కదూ, చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా ఆయన సజీవుడిగా లేపబడతాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నన్ను జాగ్రత్తగా వినాలి. ఒకసారి తల్లిదండ్రులకు పుట్టినవాడు 2 సార్లు మరణిస్తాడు. 2 సార్లు పుట్టినవాడు అనగా స్వాభావికంగా తల్లికి తండ్రికి పుట్టిన వ్యక్తి ఒక జన్మ, రెండవ జన్మ యేసు ప్రభువారి ద్వారా పుట్టినవాడు అనగా మారు మనసు పొందినవాడు ఒకేసారి మరణిస్తాడు. 2 జన్మలు ఒక మరణం, 2 మరణాలు ఒక జన్మ. నా ప్రియులరా, ఈ సమయంలో స్వాభావిక లేక శారీరక పునరుద్ధానం, ఈ సత్యాన్ని గమనించాలి. యోహాను గారు వ్రాస్తూ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ రీతిగా వ్రాసారు. 4-5 వచనాలు నేను చదువుతున్నాను. 4వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసింది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. దేవుని నామానికి స్తోత్రం. రక్షింపబడిన అనుభవంలో ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు మరణాన్ని జయించారు. యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యారు. పునరుద్ధాన విజయం మనకు అనుగ్రహించబడింది. ఈ ప్రత్యేక సమయంలో నేను ఆ పునరుద్ధానంలో ఉన్న 4 విజయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మీరు జాగ్రత్తగా వింటూ ఉండాలి. మీరు రాసుకోవాల్సిన వారు రాసుకోనండి. నెంబర్ 1, పాపంపై విజయాన్ని ఆయన అనుగ్రహించాడు. విక్టరీ ఓవర్ సిన్. ప్రతి మానవుడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు. ఎందుచేతనగా ఆది తల్లిదండ్రులు పాపం చేశారు. వారు చేసిన పాప పరిణామము మానవ జాతిలోనికి వచ్చింది. ఆ పాపం వలన మనము నిత్య నాశనానికి మనం వారసులమయ్యాం. ఆ పాపంలో వచ్చు జీతమైన మరణాన్ని జయించడానికి యేసు ప్రభువారు ఆ పునరుద్ధానంలో మనకు విజయాన్ని అనుగ్రహించారు. ద విక్టరీ ఓవర్ సిన్, పాపంపై విజయం. చాలామంది యవన బిడ్డలు నాతో మాట్లాడుతూ, అంకుల్, నేను ఎంత ప్రయత్నం చేసినా నేను ఓడిపోతున్నాను, ఎందుకో విజయాన్ని సంపాదించలేకపోతున్నాను. నేను చూడకూడదు అనుకుంటాను, చూస్తాను, అయ్యో చెడు తలుపులు వస్తూ ఉంటాయి. నా ప్రియ బాబు, ప్రియ పాప, తమ్ముళ్ళు, చెల్లెండ్రు, మీ యొక్క జీవితాలలో ఆయన పునరుద్ధానుడు కావడానికి ఒక బలమైన కారణం ఏమిటనగా మానవుని యొక్క జీవితంలో ఉన్న పాపంపై విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మానవుడు పాపం చేశాడు. ఆ పాప ఫలితం ఏమిటనగా దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాం, దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాం, మానవుని యొక్క జీవితంలో ఉండవలసిన సంతోషాన్ని పోగొట్టుకున్నాం.
ఈనాడు కుటుంబ జీవితంలో ఎందుకు ఈ దుఃఖం, ఎందుచేత ఈ దిగులు, ఎందుచేత ఈ భారం నేను భరించలేకపోతున్నాను అని మానవుడు వాపోతున్నాడు? కారణం పాపం. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, పాపం అని అంటే ఇంగ్లీష్లో సిన్, SIN, ఎస్కి ఎన్కి మధ్య ఐ అనే మాటకు తెలుగు భాషలో అహం, నేను అనే మాట ఈనాడు కుటుంబాలను పాడు చేస్తూ ఉంది కదూ. భర్త నేను అంటాడు, భార్య నేను అంటుంది. తగ్గకూడదు. ఒకరు తగ్గితే సమస్య ఉండదు, కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. నేను భర్తను కాబట్టి, లేక నేను భార్యను కాబట్టి నేను పనిచేయడం లేదు అన్న రీతిగా ఈ అహం కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, అన్ని రంగాలలో కూడా మానవునికి జీవితంలో నష్టాన్ని కలుగు చేస్తూ. నెంబర్ 2, విక్టరీ ఓవర్ డెత్. యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడు అవుట ద్వారా మనకు కలుగు చేసిన విజయం ఏమిటి అనగా మరణంపై విజయాన్ని అనుగ్రహించాడు. ప్రభువులో మనము జన్మించి అనగా మారు మనసు పొందినట్లయితే మరణానికి అనగా రెండవ మరణానికి మన మీద అధికారం లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుచేతనగా మామూలుగా పుట్టిన ప్రతి మనుషుడు గిట్టక మానడు, చనిపోతాడు. చనిపోయిన వెంటనే విశ్వాసుకున్న ఒక నిరీక్షణ ఏమిటనగా యేసు ప్రభువారితో నిత్యత్వంలో ఉంటాం. మరణంపై విజయం, విక్టరీ ఓవర్ డెత్. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది ఏమిటి అనగా ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా విక్టరీ ఓవర్ లోన్లీనెస్. ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా మన యొక్క జీవితాల్లో అనుగ్రహించబడిన విజయము ఏమిటి అనగా విక్టరీ ఓవర్ లోన్లీనెస్, ఒంటరితనంపై విజయం కదూ. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పారు ప్రభువారు. ఏమని చెప్పారు అనగా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. విక్టరీ ఓవర్ లోన్లీనెస్. యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. అనేక మంది యొక్క జీవితాల్లో నేను ఒంటరి దానను, ఒంటరి వాడును అనుకుంటారు. కుటుంబం అంతట్లో ఉంటారు, కానీ ఎందుచేతనో దే ఫీల్ లోన్లీనెస్, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. నేను రేడియోలో మాట్లాడుతూ వచ్చాను, టీవీలో మాట్లాడుతున్నాను. అనేక మంది నాతో మాట్లాడుతూ, అంకుల్ లేక అన్న, నేను ఒంటరి దానని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను. కాదు బాబు, నువ్వు ఒంటరి దానవు కావు, ఒంటరి వాడవు కావు. ప్రభు యొక్క వాగ్దానాన్ని ఈ రాత్రి సమయంలో నువ్వు తీసుకో. ఏమిటి అనగా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈనాడు మానవునికి జీవితంలో అనేక రుగ్మతలకు కారణం ఏమిటనగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. అమ్మా బాబు, దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంది. ఏమిటి అనగా, కన్న తల్లి తన బిడ్డను కరుణింపక మానునా, ఏ కన్న తల్లి కూడా తన బిడ్డను చూడకుండా ఉండదు అండి. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటనగా, కన్న తల్లి తన బిడ్డను మరుచును కానీ నేను నిన్ను ఎన్నడూ మరువను. దేవుని నామానికి స్తోత్రం. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. ఎటువంటి వాక్య వాగ్దానం అండి ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ రాత్రి ఆ కృపా వాగ్దానాన్ని చేబూని, నీవు ఒంటరివాడువు కావు, నీవు ఒంటరిదానవు కావు. వాక్యం వింటున్న వారిలో ఎవరైనా తల్లిని పోగొట్టుకుని, తండ్రిని పోగొట్టుకుని, తల్లిదండ్రులను పోగొట్టుకుని నాకు దిక్కు లేదు అన్న రీతిగా ఉండడానికి వీలు లేదు. అమ్మా, నువ్వు దిక్కులేని దానవు కావు. బాబు, నువ్వు దిక్కులేని వాడువు కావు. ఎందుచేతనగా యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. లాస్ట్లీ, నెంబర్ 1, విక్టరీ ఓవర్ సిన్, పాపంపై విజయము. నెంబర్ 2, విక్టరీ ఓవర్ డెత్, మరణంపై విజయము. నెంబర్ 3, విక్టరీ ఓవర్ లోన్లీనెస్, ఒంటరితనంపై విజయము. 4వది ఏమిటి అనగా
విక్టరీ ఓవర్ సాటన్. మనకు ప్రథమ శత్రువు ఎవరు అనగా సాతానుడు. మనం ఎప్పుడైతే ప్రభువును నమ్ముకోవాలని ఆశపడతామో, ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, అప్పటి నుంచి మనల్ని ఏ రీతిగా పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించారు ఎప్పుడైనా? నువ్వు పాపంలో ఉన్నప్పుడు నీ జోలికి రాడు సాతానుడు. ఎందుచేతనగా నేను అపవాదిని, నేను పాపానికి మూల పురుషుడను, కాబట్టి ఇతను నా ఫ్రెండ్, ఇతను జోలికి వెళ్ళవలసిన పని లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అంగీకరించావో, మారు మనసు పొందాను అని నువ్వు చెప్పావో, సాతానుడు నిన్ను పలు విధాలుగా శోధిస్తూ ఉంటాడు. నా ప్రియ బాబు, అమ్మ, ఆయన సిలువలో మరణించి ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా నీకు సాతానుడిపై విజయాన్ని అనుగ్రహించాడు. విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించువాడు యేసయ్య. ఆ యేసయ్య వైపు చూస్తూ నీ జీవన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎటువంటి సాతాను యొక్క కుయుక్తులు నేను వెంటాడినప్పటికి కూడా నీ ముందునవాడు యేసయ్యని గ్రహించి ఆ యేసు వైపు చూస్తూ నీ శేషించిన జీవిత యాత్రను కొనసాగించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. విన్నారు కదూ? కాబట్టి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానంలో మనకు అనుగ్రహించిన ఈ 4 విజయాలు మీ మనసుల్లో ఉంచుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఏమిటి అనగా, పాపంపై విజయాన్ని అనుగ్రహించారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ పాప, బాబు, ఎందుచేత ఆ పాపంపై నీ విజయాన్ని సాధించలేకపోతున్నావు? ఎందుచేతనగా ఆయన పునరుద్ధాన శక్తిని నువ్వు ఎరగాలని నేను మనవి చేస్తున్నాను. ఆయన పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించినట్లయితే నువ్వు పాపములో నిలిచి ఉండడానికి వీల్లేదు. చాలామంది రక్షింపబడ్డాము అని చెప్తారు, కానీ పాపంపై జయాన్ని పొందలేక ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. పౌలు గారు అన్న మాట మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళను వారు చూడండి. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రిక, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను దేవుని నామానికి స్తోత్రం, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగువలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. నీ విద్య కానీ, నీ ఉద్యోగం కానీ, నీ అందచందాలు కానీ, నీ ఆస్తిపాస్తులు కానీ, అవి పెంట ఎప్పుడు ఆయన పునరుద్ధాన బలాన్ని నువ్వు గ్రహించినట్లయితే. అనేక పర్యాయాలు మనం గర్విస్తూ ఉంటాం. మన యొక్క శరీర సంబంధమైన హోదాలను బట్టి గర్విస్తూ ఉంటాం. దానికి కారణం ఏమిటనగా మన శరీరాన్ని ఇంకా ఆయన పునరుద్ధానానికి అప్పగించలేదు. మన శరీరంలో ఇంకా పాప పురుషుడు ఏలుబడి చేస్తున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తిని గ్రహించిన వారమై భూలోకంలో ఎన్నడూ కూడా గర్వపడటానికి వీలు లేదని మనం చేస్తున్నాం. ఆయన దేవుడైండి ఆయన తగ్గించుకున్నాడు. ప్రియులారా, ఆ ప్రియ ప్రభువే తగ్గించుకుంటే మనము తగ్గించుకోవద్దా? మీరు చెప్పండి. ఆయన మరణంపై విజయాన్ని మనకిచ్చాడు. అనేక పర్యాయాలు మానవుని యొక్క జీవితంలో మరణ భయము పీడిస్తూ ఉంది. ఎప్పుడు చనిపోతానో ఏమో అన్న రీతిగా దిగులుగా ఉంటూ ఉంటాం. కానీ ప్రియులరా, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు సిలువలో మరణించారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, మనకు 2వ మరణంపై విజయాన్ని అనుగ్రహించారు. ఈ 2వ మరణము మనను నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్తుంది. అగ్ని గంధకంతో మండు గుండం. ఈ అగ్ని గంధకంతో మండు గుండంలోనికి మనను తప్పిస్తుంది. కాబట్టి మనం ప్రభు వారిని స్తుతించాలి, ఆరాధించాలి అని
నేను మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఆ ప్రియ ప్రభు ఉంటారు. కాబట్టి ఎన్నడూ కూడా ఒంటరితనాన్ని అనుభవించవద్దు అని నేను మనవి చేస్తున్నా. ప్రియ పాప, నీ వివాహం ఆలస్యమవుతుంది. నాకే తల్లిదండ్రులు ఉంటే, నాకెవరైనా ఉంటే, అన్న ఉంటే, అక్క ఉంటే అనుకుంటున్నావు కదూ. నీ ప్రియ ప్రభు నీతో ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగి ఉండమని మనం చేస్తున్నా. లాస్ట్లీ, నీకు విజయాన్ని అనుగ్రహించిన సాతానుపై విజయాన్ని ఆ ప్రియ ప్రభు ఇచ్చారు అని ఎల్లప్పుడూ ఆ ప్రభువాన్ని స్తుతిస్తూ, సాతాను యొక్క కుయుక్తికి లోబడక ఆ సాతానుడిపై విజయమును అనుగ్రహించిన యేసు ప్రభువాన్ని స్తుతిస్తూ నీ శేషించిన జీవితాన్ని జీవించుమని నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.